ఆనంద కుటుంబంతో సహా పంచాయతీకి వెళ్తారు. అక్కడ పశుపతి ఇక దోషివి నువ్వే అని తేలింది. ఆ అమ్మవారి నగలు ఎందుకు దొంగతనం చేశావు అని ఆనందను నిలదీస్తూ ఉంటాడు. ఆనంద చాలా కోపంగా నేను దోషిని కాదు, ఆ నగలు నేను తీయలేదు, ఎన్నిసార్లు చెప్పాలి మీకు అని గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది. అది విన్న పశుపతి ఇక చాలేవమ్మ, చేసిందంతా చేసి మళ్ళీ దబాయిస్తున్నావు అని అంటూ ఉంటాడు. తన నోటి వెంట నిజం వచ్చే వరకు తనని 100 కొరడా దెబ్బలతో శిక్షించాలి అని పశుపతి అంటూ ఉంటాడు. అది వినేసరికి ఇక ఆనంద వల్ల మామగారు, లీలావతి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. మరోపక్క శరణ్య ఆనంద ఏ తప్పు చేయలేదు అని నిరూపించాలి అని చెప్పేసి కమిటీ ఆఫీస్కి వెళ్తే ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తూ ఉంటే దారిలో తనకి అమ్మవారి నగ కనిపిస్తూ ఉంటుంది. ఇది ఖచ్చితంగా అమ్మవారి నగే, దీన్ని పట్టుకొని ఇలా వెళ్తే నాకు ఏదైనా క్లూ దొరకొచ్చేమో అని శరణ్య వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తూ ఉంటే ఇంతలో కాంచన, అనన్య ఇద్దరు కూడా ఒక చోటికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. వాళ్ళని చూసేసరికి శరణ్యకు అనుమానం కలుగుతూ ఉంటుంది. వెంటనే అనన్య కాంచన వాళ్ళు వెళ్ళిన ప్లేస్కి శరణ్య కూడా వెళ్తూ ఉంటుంది. అప్పటికే అక్కడ నగలు దొంగతనం చేసిన వ్యక్తులు ఉంటారు. మా వాట మాకు ఇవ్వండి అని కాంచన, అనన్య వాటలు వేసుకుంటూ ఉంటారు. అక్కడికి వెళ్ళి అదంతా చూసి శరణ్య షాక్ అయిపోతూ అక్క అని పిలిచేసరికి శరణ్య అక్కడికి రావడంతో అనన్య, కాంచన కూడా షాక్ అయిపోతూ ఉంటారు.